డివి కృష్ణన్న కొనసాగిద్దాం డివి కృష్ణ ఆశయాలను కొనసాగిద్దాం డివి కృష్ణన్న ఆశయాలను కొనసాగిద్దాం. కామ్రేడ్స్, సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాబంధ రాష్ట్ర కార్యదర్శి అట్లాగే రాష్ట్ర టీయూసీఐ రాష్ట్ర నాయకులు తన 3వ వర్ధంతిని సిపిఎంఎల్ మాస్ లైన్ కుమార్ నారాయణ భవన్ దగ్గర పూలమాలలేసి తన విగ్రహానికి కామ్రేడ్ జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ముత్తన్న కూడా పోరాడే అన్నలకు జోహార్ డివి కన్నా. 3వ వర్ధంతి సందర్భంగా తను పుట్టి పెరిగినటువంటిది నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రాంతం. తాను చిన్ననాటి నుండి పేద ప్రజల కూలినాలి జనాల కులమత భేదాల వీటన్నింటి విషయంలో పరిశీలన చేసి చివరికి తాను ప్రజా సేవకు ప్రజా సంఘాల ఏర్పాటుకు కార్మిక రాజ్య లక్ష్యం కోసము జీవితాంతం పనిచేసి ఒక లేబర్ అధికారిగా ఉండి కూడా ఆ లేబర్ అధికారిని పక్కకు పెట్టేసి ప్రజల కొరకు పనిచేసినటువంటి వ్యక్తి. కాబట్టి తను చూసినటువంటి అనేక మార్గాలలో ఇవాళ అతివాద మితవాద వ్యవహారాలన్నిటి ఎక్కువ ఉండడం వల్ల ఈ పందాలో మనం ప్రయాణం చేస్తే కార్మిక కర్షక రాజ్యం కార్మిక రాజ్యాన్ని తీసుకురావడానికి ఇబ్బంది. కాబట్టి లైన్ మారి మనం కొత్త పద్ధతిని పాటిస్తేనే బాగుంటుందని చెప్పేసి నాటి నుంచి నేటి వరకు తను మాట్లాడి చేసి ఆ రకంగా ఇవాళ ఉన్నటువంటి అందరినీ ఎక్కువ మందిని డివి కృష్ణన్న చనిపోయి ఇవాళకి 3వ సంవత్సరం 3వ వర్ధంతి సందర్భంగా సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాబంధ ఆర్మూర్ డివిజన్ కార్యాలయం వద్ద విగ్రహానికి పూలమాలలు సమర్పించడం జరిగింది. ముఖ్యంగా దేశంలో విప్లవం రావాలంటే ఇప్పటి వరకు ఎంచుకున్నటువంటి మార్గాలు ఏతున్నాయో అవి సరైన పద్ధతిలో లేవు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనం మన పంతాన్ని మార్చుకోవాలని చెప్పి దాదాపుగా 80 నుంచి చనిపోయే వరకు కూడా అదే పద్ధతుల్లో పోరాటం చేసి చివరికి పార్టీలో కూడా మొత్తం మెజార్టీ అభిప్రాయాన్ని ఒప్పించగలిగినటువంటి మేధావి కామ్రేడ్ డివి కన్నా. అలాంటి డివి కన్నా మన నుంచి ఇంత తొందరగా దూరం కావటం అంటే భారత విప్లవోద్యమానికి నిజంగా కూడా తీరని నష్టం. ఇప్పటికైనా తాను ఏ కలలైతే కనడో భారతదేశంలో సోషలిజాన్ని విప్లవాన్ని విజయవంతం చేయటం కోసం దాన్ని మన ముందు ఉంచిపోయింది. కాబట్టి దాన్ని పరిపూర్తి చేయడానికి మనం అందరం కూడా కంకణబద్ధమై దాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. దాన్ని ముందుకు తీసుకుపోతామని ఈ సందర్భంగా మేము కూడా ప్రతిజ్ఞ. మాస్ లైన్ ప్రజాబంధ ఏర్పడడానికి అనేక సంవత్సరాలుగా అంతర్గత యుద్ధాన్ని చేసి తన ఇవాళ ఇది కరెక్ట్ లైన్ కాదు, పెట్టుబడిదారి విధానం ఇవాళ పెంచి పోషిస్తూ ఉన్నది, ఈ దేశంలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఉన్నది. ఇవాళ అర్ధ వరుస అర్ధ భూస్వామ్య దేశం ఇది కాదు, ఇది పెట్టుబడి దేశం అని చెప్పి నిశ్చగ్నంగా ఇవాళ కమిటీలో బలంగా వాదించి ఇవాళ సిపిఎంఎల్ ప్రజాబంధ పార్టీగా తన ఏర్పాటు చేయడం జరిగింది. తన నుంచి మనం దూరమైనప్పటికీ కూడా తన ఆశయాలు మిగిలి ఉన్నాయి. ఈ దేశంలో కార్మిక రాజ్యం రావాలన్నా మనం అందరం కూడా ప్రజా సంఘాలను నిర్వహించి ఇవాళ ఉద్యమాలను ముందటి కొనసాగించే విధంగా ఇవాళ అందరూ తోడ్పడతారని చెప్పి తన ఆశయాలను కొనసాగించడానికి మనం ముందు బాగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా డివి కన్నకు నివాళులు అర్పిస్తూ ఈ సందర్భంగా ముగిస్తాం.